అందరూ నాయకులు రావడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, అదేవిధంగా అభ్యర్థులు. ముఖ్యంగా ఈరోజు జరిగిన చర్చలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఐక్యంగా మనం అందరం కూడా ఎలా వెళ్ళాలి, రాష్ట్రంలో 4.5 నెలల్లోనే ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, పోలీసుల ఉద్దిగంత అకృత్యాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క దుందుడుకు విధానం కానీ అరాచక విధానాలు కావచ్చు, మంచిగా నడుస్తున్న కరెంటుని, మంచినీళ్ళని, సాగునీళ్ళని వాళ్ళు ఇవ్వలేకపోవడం కావచ్చు, ధాన్యాన్ని కొనలేకపోవడం కావచ్చు, ఈ సమస్యలన్నీ కూడా కేసీఆర్ గారు ప్రస్తావించారు. ఇవాళ ఖచ్చితంగా 3 కోట్ల ధాన్యం పండించిన రాష్ట్రంగా వచ్చే ఈ నెల ఇప్పుడే ధాన్యం మొదలైంది, కానీ ధాన్యంకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. 1500-1600 రూపాయలు ఇవాళ ఇస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. ఇవాళ ఏదైతే ఈ 10 సంవత్సరంలో మనం సాగునీళ్ళు ఇచ్చి రైతులను ఒక గౌరవప్రదంగా కాపాడుకున్నామో, మళ్ళీ అటువంటి పరిస్థితి రావడానికి కావాల్సిన పోరాటం ఖచ్చితంగా అవసరమైతే చేయాలని, ఎన్నికల్లో భాగంగా కూడా దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా మీటింగ్లో అందరూ అనుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా సూచనలు, 17 మంది చాలామంది కొత్త అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సూచనలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి సమస్యలు తీసుకోవాలి, స్థానిక సమస్య ఏ విధంగా తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి పర్యటన బస్సు యాత్ర కానీ లేకపోతే మీటింగ్స్ కానీ 17 నియోజకవర్గ వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తే రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం కూడా వచ్చే నెల రోజుల్లో జరిగే బస్సు యాత్ర కానీ లేక మొత్తం మిగతా మీటింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది.